హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇన్సామ్నియా లేదా మన భాషలో చెప్పాలంటే నిద్రలేమి. అసలు నిద్రలేమి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రవీష్ గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్సామ్నియా లేదా మనకు అర్థమయ్యే భాషలో నిద్రలేమి అంటే ఏంటి, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఏ వయసు వారిలో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది, ఏం చెప్తారు? సో నిద్రలేమి ఆర్ ఇన్సామ్నియా అంటే క్లినికల్ డెఫినేషన్ ఈజ్ బేసికలీ మీకు అస్సలు నిద్ర పట్టకపోవడము, రైట్? బట్ ఈ మధ్యకాలంలో ఇన్సామ్నియా అనేది సబ్ క్లినికల్గా ఎక్కువ చూస్తున్నాము. అంటే పేషెంట్స్ చాలామంది డీప్ స్లీప్లోకి వెళ్ళకుండా చాలా బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ తోటి మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ అనేది ఒక మంత్స్ ఇయర్స్ కొద్దీ దీంతో సఫర్ అయ్యి అక్యూములేటెడ్గా ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారు. సో ఇప్పుడు నా ప్రాక్టీస్తో నేను చూసేది ఏంటంటే చాలామంది బ్యాక్ పెయిన్స్తో వస్తారు, చాలామంది హెడేక్స్, మైగ్రేన్స్ అని వస్తున్నారు. సో వీళ్ళందరికీ కామన్గా ఒకటి మనం చూస్తే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ముందర ఎట్లా ఉండేది, మేము ఒక ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 10 ఏళ్ల ముందు డైట్ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి, అంటే ఆహారం సరిగ్గా తినట్లేదు, ఇట్లాంటి ఇష్యూ ఉండేది. ఇవాళ చూసుకుంటే మీరు నెంబర్ 1 ప్రాబ్లం ఇన్సామ్నియా ఆర్ స్లీప్ డిప్రైవేషన్. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, లైక్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్లో చాలామంది పనిచేస్తున్నారు, నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి డ్యూటీస్ లేని వాళ్ళకు కూడా చాలా మనము ఇలాంటి ఇన్సామ్నియా ప్రాబ్లం అనేది చూస్తున్నాం. డాక్టర్, ఇంతకుముందు పెద్దవాళ్ళల్లో ఈ నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉండేది, బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉన్నాం. దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఎస్, యూఆర్ వెరీ రైట్ అండి. ట్రెడిషనల్గా మనము ఈ నిద్ర తక్కువ అయిపోవడం అనేది పెద్దవారు అంటే ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ వాళ్ళలో చూసేవాళ్ళం. వాళ్ళల్లో జీరియాట్రిక్ ఇష్యూస్, సెనైల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వాళ్ళలో ఎఫెక్ట్ అంత ఎందుకు అవ్వదు అంటే వాళ్ళకి బాడీకి నిద్ర రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది మెల్లగా ఏజ్ పెరిగినందుకు. సో వాళ్ళల్లో ఈ నిద్ర తక్కువైనప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ అవ్వవు. అదే యంగ్ పీపుల్ చూసుకుంటే మీరు వీళ్ళు రోజంతా కష్టపడతారు, రోజంతా ఆఫీస్కి వెళ్తారు, లేదా స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, రెగ్యులర్గా పని చేస్తారు. సో వీళ్ళల్లో బాడీ రెస్టోర్ అవ్వడానికి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరం. కానీ అన్ఫార్చునేట్లీ వేరియస్ రీజన్స్ వల్ల, చాలా అలవాట్ల వల్ల ఈ మెల్లగా ఈ స్లీప్లెస్నెస్ అనేది ఎక్కువైపోతుంది, ఇన్సామ్నియా అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ బిఫోర్ దట్ ఈ లక్షణాలు ఇది ఒక ప్రాబ్లం అని మనం ఎలా కనిపెట్టాలంటారు? సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఈవెన్ దేర్ ఇస్ వన్ సేయింగ్, మీరు ఒక్క రోజు నిద్ర లేకపోయినా కానీ నెక్స్ట్ డే ఆటోమేటిక్గా గ్రాగినెస్ అంటాము, అంటే కొంచెం చిరాగ్గా ఉంటాము, అలా లేకపోతే ఏదో టైర్డ్గా ఉంటాము అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తాం. కాకపోతే చాలామంది ఏంటంటే ఇలాంటి గ్రాగినెస్ని మెల్లగా అలవాటు చేసేసుకుంటారు. దే డోంట్ అండర్స్టాండ్ దట్ మెల్లగా ఇవన్నీ క్యూములేటివ్ ఎఫెక్ట్లో ప్రాబ్లమ్స్ అవుతాయి. సో క్యూములేటివ్ ఎఫెక్ట్లో మీరు ప్రాబ్లమ్స్ చూసుకుంటే నెంబర్ 1 ప్రాబ్లం వచ్చేది చాలా మందిలో డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వర్క్. వాళ్ళ పనులు కానీ వాళ్ళ స్టడీస్లో కానీ మెల్లగా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు ఎంతసేపట్లో ఆ ఒక పర్టికులర్ చాప్టర్ చదివేయగలుగుతారో, లేదా ఒక పర్టికులర్ అసైన్మెంట్ ఆఫీస్లో కంప్లీట్ చేయగలుగుతారో ఈ టైం పెరిగిపోతూ పోతుంది. దెన్ సెకండ్ థింగ్ మనం చూసేది చాలా మందిలో మూడ్ డిసార్డర్స్, అంటే మెల్లగా మూడ్ అనేది పాడైపోవడము, ఈవెన్ ఒక హ్యాపీ న్యూస్ వచ్చినా కానీ అంత హ్యాపీనెస్ లేకపోవడము, ఇలాంటివి చూస్తూ ఉంటాము. తర్వాత నెక్స్ట్ మనం కొంచెం ఈ స్టేజెస్ పెరిగినాక ఈ ప్రాబ్లం పెరుగుతూ ఉన్నప్పుడు చూసేది యాంగ్జైటీ డిసార్డర్స్. యాంగ్జైటీ డిసార్డర్స్ అంటే ఎక్కువ గాబరా పడిపోవడము, చిన్న ప్రాబ్లమ్కి కూడా చాలా పెద్ద టెన్షన్ వచ్చేసింది అనుకోవడము, యాంగ్జైటీ డిసార్డర్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఫైనలీ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ రియలీ రాంగ్, దట్ ఈస్ వెన్ వీ స్టార్ట్ సీయింగ్ మెమరీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనకి మెంటల్ ప్రాబ్లమ్స్. తర్వాత అంటే ఎమోషనల్ మెంటల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా మందిలో హైపర్ టెన్షన్స్ రావడము, తర్వాత డయాబెటీస్ రావడము, ఇండైరెక్ట్గా వీళ్ళకి మైగ్రేన్స్ రావడము, ఇలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ మధ్య చాలా రెగ్యులర్గా చూస్తున్నాం. అలాగే డాక్టర్, ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా మనం చూస్తున్నది ఫోన్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అసలు ఈ ఫోన్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారిపోయింది. మానుకోవాలని ఎంతమంది చెప్పినా కూడా బిహేవియర్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అసలు ఈ ఫోను నిద్రలేమికి సంబంధించి కనెక్ట్ చేస్తే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో ఫోన్ అనేదండి, ఫోన్ ఆర్
మీ మొబైల్ ఫోన్, సెల్ ఫోన్, సోషల్ మీడియా యూసేజ్. యూజువలీ మనం చూసుకుంటే మ్యాక్సిమం పీపుల్ ఈ మధ్యన నైట్లో పడుకోకుండా మ్యాక్సిమం కన్జ్యూమ్ చేసే కంటెంట్ వచ్చేసి సోషల్ మీడియా. సోషల్ మీడియా ఎస్పెషల్లీ దాంట్లో కూడా మనం అంతా చూస్తే మీమ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాము, రెగ్యులర్గా ఇట్లా స్వైప్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిగ్ సైన్స్ అండి. ఈ సైన్స్ అనేది నేను ఇప్పుడు డివైడ్ చేసి చెప్తానికి 2 పార్ట్స్లో డివైడ్ చేస్తాను. ఫస్ట్ సైన్స్ వచ్చేసి మీరు ఆ షార్ట్ ఫామ్ కంటెంట్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మీ డోపమీన్ సైకిల్ అనేది ఒక మన బ్రెయిన్లో ఉంటుందండి. డోపమీన్ సైకిల్ అంటే రివార్డ్ సిస్టమ్ అనమాట. అంటే బ్రెయిన్ అనేది మనకి ఏ పని చేసినా కానీ ఈ పని మంచిది అని చెప్పి రివార్డ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది మన బ్రెయిన్లో. దాన్నే మనం డోపమీన్ సైకిల్ అంటాం. సో ఇలాంటి షార్ట్ ఫామ్ కంటెంట్ మనం చూసినప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం షార్ట్ ఫామ్ కంటెంట్ అంటే యూజువలీ 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు ఉంటుంది. సో ఎవ్రీ 60 సెకండ్స్ 30 సెకండ్స్కి మీరు ఒక రీల్ చూస్తున్నప్పుడు, లేదా కొన్నిసార్లు మనము జనరల్గా ఒక 3 సెకండ్లు 4 సెకండ్లే నచ్చకపోతే స్వైప్ చేసేస్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు ఆన్ అన్ యావరేజ్ మీ డోపమీన్ సైకిల్ సిస్టమ్ అనేది కంటిన్యూస్గా హిట్ అవుతుంది. దీనివల్ల మీ బ్రెయిన్లో డోపమీన్ యాక్టివిటీ అనేది పూర్తిగా పెరిగిపోతుంది. సో మనకి నిద్ర రావాలి, మనకి గుడ్ స్లీప్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ యువర్ బ్రెయిన్ హ్యాస్ టు గెట్ రిలాక్స్డ్. సో ఈ రిలాక్సేషన్ అనేది పూర్తిగా మనకు పోతుంది. రెండో ఆస్పెక్ట్ దీంట్లో వచ్చేసి మీ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. సర్కేడియన్ రిథమ్ అంటే మన బ్రెయిన్లో ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. ఈ బయాలజికల్ క్లాక్ అనేది జనరల్గా మనము వాచ్ చూసుకుని పొద్దున 7 అయింది, రాత్రి 8 అయింది అనేది మనం వాచ్ చూసుకోకుండానే మన మైండ్కి విత్ ద లైట్ దట్ ఈస్ దేర్ అవుట్ సైడ్ ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. దాని పర్టిక్యులర్ నేమ్ వచ్చేసి సర్కేడియన్ రిథమ్. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది మనకి వాచ్ లేకపోయినా మన ఇన్నేట్గా మన బ్రెయిన్లో పనిచేసే కెపాసిటీ మన బ్రెయిన్కి ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది? బేసికలీ న్యాచురల్ లైట్ తోటి. సో మీరు చూసినట్టయితే వెనకటి కాలంలో ఎవరు వాచ్లు లేకుండానే పొద్దున్నే లేసేవారు, రాత్రి సన్సెట్ అయినాక 1-2 గంటలకు పడుకునేవారు. సో దానికి ఒక ఇన్నేట్ బ్యాలెన్స్ ఉంది. అన్ఫార్చునేట్లీ మనం ఆర్టిఫిషియల్ లైట్లో కూడా ద వర్స్ట్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ బ్లూ లైట్ ఏదైతే మన ఫోన్స్లో ఉంటుందో. సో ఈ బ్లూ లైట్ అనేది మనము ఒక సర్కేడియన్ రిథమ్, న్యాచురల్ లైట్ రిథమ్ బాడీలో ఎట్లా ఉందో దాని బియాండ్ మనం ఈ లైట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఇండైరెక్ట్గా మన సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయ్యి, ఆ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయినందుకు హైపోథాలమస్ అని ఒక ఏరియా ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ అని ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్లో. ఈ 2 ఏరియాస్లో ఎఫెక్ట్ పడి మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవేక్ అండ్ స్లీప్ ఆఫ్ ద బ్రెయిన్. ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు నిద్ర వస్తుంది మీకు, ఇప్పుడు లెగవాలి అనేది మెలటోనిన్ సైకిల్ తోటి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మెలటోనిన్ సైకిల్ అనేది ఈ లైట్ తోటి, ఆర్టిఫిషియల్ లైట్ ఎస్పెషల్లీ బ్లూ లైట్ ఇన్ ద ఫోన్, దాంతో పూర్తిగా డిస్టర్బ్ అయిపోతాం. అండ్ డాక్టర్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు అండ్ ఈ ఫోన్ వల్ల ఫిజికల్గా కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు అందరూ అని చెప్పారు. అందులో ప్రధానంగా లేడీస్ కావచ్చు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే నిద్రపోయే ముందు ఫోన్ ఎప్పుడు చూస్తామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు. అండ్ మార్నింగ్ లేగానే ఫస్ట్ ఫోన్ చెక్ చేసుకోవడం ఒక హ్యాబిట్లా ఉంటుంది. సో దీనివల్ల ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో ఫిజికల్గా నేను చెప్పినట్టేనండి, ఇయే ప్రాబ్లమ్స్. ఈ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ అనేది మీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయితే ఫస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది యువర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆర్ మీ మెంటల్ ప్రాబ్లమ్స్. దాంట్లో ఏంటి, ద ఫస్ట్ థింగ్ దట్ వీ సీ ఇస్ మూడ్ డిసార్డర్స్, యాంగ్జైటీ, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ లాంగ్ టర్మ్లో కొంచెంగా మెమరీ ఇష్యూస్, గ్రాగినెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. దెన్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా రెగ్యులర్గా చూసేది మనం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ మైగ్రేన్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అండ్ చాలామంది కూడా దీన్ని మార్చుకోవాలి, మానేయాలని ఎంత ట్రై చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళ వల్ల కుదరదు కూడా. అండ్ ఏమైనా ట్రిక్ చెప్తారా, అలా నిద్రపోయే ముందు ఫోన్ చూడకుండా ఎంతసేపు ఉండాలి, అండ్ నిద్ర లేచాక వెంటనే ఫోన్ చూసుకోకుండా అలవాటును మానుకోవడానికి? సో దేనికైనా అండి టిప్స్ అనేది లేదు. సో ఇది నేను చెప్పినట్టు మనము ఈ స్లీప్ సైకిల్ ఏంటి, దీని న్యాచురల్ ఫామ్ ఏంటి, ఈ స్లీప్ సైకిల్ది అనేది ఒక ప్రాపర్ సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. సో ఇది తెలిసినప్పుడు, ప్రాపర్ సైన్స్ తెలిసినప్పుడు ఒక 1 వీక్ మీరు జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ చేయండి. ఏంటి, ఇట్లా ఈ గుడ్ స్లీప్ సైకిల్ తోటి హౌ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు ఇంప్రూవ్. అండ్ నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్కి నేను ఇదే చెప్తాను, మీరు జస్ట్ 1 వీక్ జస్ట్ ఒక ట్రయల్ లాగా చేయండి. అండ్ చాలామంది ఈ మధ్యన చూస్తున్నాం మనము, చాలా ఖర్చు పెట్టి
మనకి ఫ్రీగా వచ్చేదాన్ని ఖర్చు పెట్టి న్యాచురోథెరపీస్ అని చెప్పి పెద్ద వెల్నెస్ రిసార్ట్స్కి వెళ్ళి సేమ్ థింగ్ చేస్తున్నారు. ఏం చేస్తారు, 1 వీక్ కంప్లీట్లీ ఈ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అయ్యి ఫోన్ పక్కన పెట్టేసి దే ట్రై. విత్ ఇన్ 1 వీక్ ఈ పెద్ద పెద్ద రిసార్ట్స్ వెన్ దే ఆర్ ఏబుల్ టు కన్విన్స్ యూ టు పే lakhs of rupees అండ్ లక్షలు ఖర్చు పెట్టి మీరు ఈ థెరపీస్కి రమ్మని చెప్తున్నారు. అట్లాంటిది కన్విన్స్ అవుతున్నారంటే నేను డెఫినెట్లీ చెప్పింది ఏంటంటే 1 వీక్ కనుక మీరు ట్రై చేయగలిగితే మీకు దీంట్లోంచి రిజల్ట్ తోటి ఆటోమేటిక్గా మళ్ళీ దీన్ని నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా మీరు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ అ హ్యాబిట్ దట్ మీ స్లీప్ అనేది యూజువలీ మీరు 10ంటికి పడుకుంటున్నారు అనుకోండి, ఒక్కరోజు 1 వీక్ జస్ట్ స్టార్ట్ అబ్రప్ట్లీ. దీంట్లో మీరు మెల్లగా తగ్గించుకోవడం అనేది యూజువల్గా ఉండదు. జస్ట్ అబ్రప్ట్లీ స్టార్ట్ పుట్టింగ్ డౌన్ యువర్ ఫోన్ at 6 o'clock in another room. వేరే బెడ్రూమ్లోనో ఎక్కడో ఒక రూమ్లో పెట్టేయండి 6 o'clockకి. కుదరదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ టు మై ఫోన్ అన్నప్పుడు దెన్ ఫోన్లో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ఏంటి? నెంబర్ 1 ఫిల్టర్స్ ఇస్ యూ హ్యావ్ టు కట్ డౌన్ అన్నెసెసరీ యాక్టివిటీ ఆన్ ద ఫోన్. సరే మీ వర్క్ రిలేటెడ్ ఏదైనా ఫోన్ ఉంది, వర్క్ రిలేటెడ్ ఏదైనా యాక్టివిటీకి ఫోన్ కావాలి, ఆ ఒక్క నోటిఫికేషన్సే ఆన్ ఉంచండి. సోషల్ మీడియా అంతా కట్ ఆఫ్ చేయండి. రెగ్యులర్ న్యూస్ ఛానల్స్ ఎవ్రీథింగ్ కెన్ కాజ్ యాంగ్జైటీ. సో న్యూస్ యాప్స్ కానీ ఏదైనా కానీ కంప్లీట్లీ కట్ ఆఫ్ చేయండి. అత్యవసరమైన కమ్యూనికేషన్ మాత్రమే మెయింటైన్ చేయండి. సెకండ్ ఫిల్టర్ దట్ యూ కెన్ పుట్ ఇస్ లైట్ ఫిల్టర్స్. లైట్ ఫిల్టర్స్ అంటే యూజువల్లీ అందరు ఫోన్స్, ఆండ్రాయిడ్స్ కానీ ఐఫోన్స్లో కానీ లైట్ ఫిల్టర్ అని ఉంటుంది. సో దీంట్లో గ్రే స్కేల్ ఫిల్టర్ అంటే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది మీ ఫోన్. సో ఈ బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ పెట్టుకుంటే బ్లూ లైట్ అనేది కట్ ఆఫ్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి టిప్స్తో స్టార్ట్ చేసి మెల్లగా గోయింగ్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ కంటెంట్ ఇఫ్ యూ వాంట్ టు కన్జ్యూమ్ లైక్ బుక్స్, ఇట్లాంటి వాటికి వెళ్తే మెల్లగా మీరు 1 వీక్ ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ద సేమ్ ఎంజాయ్మెంట్ ఇన్ లైఫ్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సోషల్ మీడియా దట్ యూ కన్జ్యూమ్ ఇన్ ద మార్నింగ్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ మోర్ హ్యాపీ. అండ్ డాక్టర్ మరికొంతమంది అంటారు, ఇప్పుడు ప్రాబ్లమ్ ఆ బ్లూ లైట్ వల్లే కదా, నేను ఏం చేస్తానంటే నైట్ మోడ్ ఆన్ చేసి లేదా ఇంకేదైనా ఫిల్టర్ యూస్ చేసి ఫోన్ యూస్ చేసుకుంటాను, అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి డౌట్ అనమాట. దీనికి మీరేం చెప్తారు, అది ఎంతవరకు తగ్గిస్తుంది అంటారు ప్రాబ్లమ్? సో ఆ ప్రాబ్లం అనేది పూర్తిగా అయితే తగ్గించదండి. బికాస్ లైక్ నేను మీకు ముందలే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో మీ డోపమిన్ రివార్డ్ సిస్టమ్ ఆర్ మీ బ్రెయిన్ ఎక్సైట్మెంట్ని కూడా కంట్రోల్ చేయాలి. రెండోది లైట్ ఎఫెక్ట్ కూడా కంట్రోల్ చేయాలి. సో మీరు ఈ 2 ఆస్పెక్ట్స్ని కంట్రోల్ చేయకపోతే మీ స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో 2 ఆస్పెక్ట్స్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ వన్ వే దెన్ ఐ వుడ్ సే దట్ యూ షుడ్ స్టార్ట్ విత్ అట్లీస్ట్ యూజింగ్ బ్లూ ఫిల్టర్స్ ఆర్ ది ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవడం మొదలుపెట్టి దట్ ఈస్ జస్ట్ 1 స్టెప్ టు ద స్టార్ట్. దాంతోనే మీకు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ గో టు ద కంప్లీట్ రెజల్యూషన్ ఆఫ్ స్లీప్ దెన్ 2 ఆస్పెక్ట్స్ మీరు చూసుకోవాల్సి వస్తుంది. అండ్ డాక్టర్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అయితే దాన్ని రెడీ టు ఫేస్ ఇట్, బట్ చిన్నపిల్లలు అయితే అసలు ఆ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. ఎక్కువగా చిన్నపిల్లలు ఫోన్ ఇలా గేమ్స్ ఆడడం కానీ ఇలా మీరు అన్నట్టు స్క్రోల్ చేయడం కానీ చేసినప్పుడు కళ్ళు దెబ్బతింటాయి కదా, ఎక్కువ అలసిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి టిప్స్ ఏమైనా చెప్తారా, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? సో నేను చెప్పేది అదే అండి. మీకు ఎప్పుడైనా కానీ బ్రెయిన్ మనం ఏ యాక్టివిటీ చేసినా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అ రివార్డ్ సిస్టమ్ దట్ ఐ టోల్డ్ యూ, రైట్? సో ఈ రివార్డ్ సిస్టమ్ అనేది మీరు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు యూజువలీ వీడియో గేమ్స్ అంటాం. మీరు జనరలీ పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వెన్ దే ఆర్ ప్లేయింగ్ ఎ వీడియో గేమ్, వాళ్ళు ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఆడిన వీడియో గేమ్ దాంట్లో వచ్చే వాళ్ళు ఎక్సైట్మెంట్ కానీ దాంట్లో ఇప్పుడు ఇఫ్ ఇట్స్ ఎ కార్ రేసింగ్ గేమ్ దెన్ వాళ్ళు ఒక 1 అవర్ ఎన్ని విన్స్ చేయగలుగుతారో అలసిపోయినప్పుడు అన్ని విన్స్ ఎలా అయినా చేయలేరు. దే స్టార్ట్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. సో పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రెయిన్కి ఎవరి బ్రెయిన్ కన్నా ఒక ఇన్నేట్ కెపాసిటీ టు కాన్సన్ట్రేట్ ఉంటుంది. దాని బియాండ్ మీరు వెళ్తే యు ఆర్ ఓన్లీ టైరింగ్ యువర్ బ్రెయిన్ అండ్ మీరు యాక్చువల్లీ మీకు నచ్చిన యాక్టివిటీని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయట్లేదు. సో మీరు వీడియో గేమ్ అనేది ఆడతాం అనేది నేను తప్పు అనను, కానీ టైం లిమిట్ సెట్ చేసుకోవాలి. టైం లిమిట్ సెట్ చేసుకుని దానికి మీ లాంగ్ టర్మ్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని యూ షుడ్ ట్రై అండ్ చేంజ్ యువర్ హ్యాబిట్స్. అంటే ఎక్కువ ఈ ఫోన్ చూడడం వల్ల, ఈ ఆర్టిఫిషియల్ లైట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. పేరెంట్స్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే కంటిన్యూస్గా ఇట్లా ఫోన్ యూజ్ చేయడం వల్ల షార్ప్గా ఆలోచించే ఆ తత్వాన్ని కూడా కోల్పోతారని చెప్తున్నారు కదా, మీరేం చెప్తారు? సో
దీనికి నేను వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే అండి, దీనికి పిల్లలు, పేరెంట్స్ అందరూ ఈ సైన్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సో అందరూ ఏంటి, వీడియో గేమ్స్ ఆడటం తప్పు అంటారు. బట్ యునో దేర్ ఆర్ ఎన్నో స్టడీస్ ఉన్నాయి. మా సర్జన్స్లోనే ఎన్నో స్టడీస్ సర్జన్స్ మీద చేశారు. ఏమని, ఎవరైతే వీడియో గేమ్స్ ఆడతారో దే ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ సర్జరీస్ అని చెప్పి. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ. సో వీడియో గేమ్స్ ఆడటం తప్పు కాదండి, బట్ లిమిటేషన్ ఆఫ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో పేరెంట్స్ అండ్ కిడ్స్ బోత్ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు మాడ్యులేట్ ద టైమ్. మీరు దీన్ని ఒక ప్రాపర్గా మీ ఈ సైన్స్ని అర్థం చేసుకుని దట్ వీడియో గేమ్స్ మంచిది, కాకపోతే ఓవర్ డూయింగ్ ఎనీథింగ్, ఎనీ యాక్టివిటీ ఇన్ లైఫ్ దాని హార్మ్స్ ఏంటి అనేది అర్థం చేసుకుని ఈ స్లీప్ సైకిల్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సేమ్ వీడియో గేమ్ ఆడుకునే యాక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మీ కాన్సన్ట్రేషన్ని సేవ్ చేసుకోవచ్చు. రేపు మీ పిల్లవాళ్ళు స్కూల్లో కానీ వాళ్ళ కాలేజ్లో కానీ బెటర్గా పర్ఫామ్ చేయవచ్చు. సో ఎంజాయింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పేరెంట్స్ కానీ కిడ్స్ కానీ అందరూ అర్థం చేసుకోవాలి. అండ్ డాక్టర్, స్లీపింగ్ డిజార్డర్ వల్ల హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ అండి. సో నేను చెప్పినట్టు నేను ఎమోషనల్గా యాంగ్జైటీ ఇష్యూస్ ఏదైతే వస్తాయో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి చాలా రెగ్యులర్గా మనం చూసేది హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్లో యూజువల్గా, బట్ దెర్ ఇస్ నో డైరెక్ట్ సైన్స్ వై దిస్ హ్యాపెన్స్, బట్ చాలా మందిలో మనము హైపర్ టెన్షన్తో పాటు రేజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చూస్తున్నాం. సో దీనికి వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ రీజన్స్ ఇస్ దెర్ ఆర్ స్లీప్ సైకిల్స్లో మన నిద్ర అనేది సైకిల్స్లో ఉంటుందండి. ఆ సైకిల్స్లో వన్ ఆఫ్ ద సైకిల్ మనము ఫస్ట్ రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటాం. నాన్ రెమ్ స్లీప్లో 3 సైకిల్స్ ఉంటాయి. దాంట్లో సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ నుంచే బాడీ అనేది రిస్టోర్ అవుతాం స్టార్ట్ అవుతుంది. సో ఈ బాడీ రెస్టోర్ అయ్యే సైకిల్ డిస్టర్బ్ అయిపోతే ఆటోమేటిక్లీ బాడీ రెస్టోరేషన్, మసిల్ యాక్టివిటీ తగ్గి రిలాక్స్ అవ్వడము ఇవన్నీ ఉండవు. సో దానివల్ల బాడీ అనేది రెస్టోర్ అవ్వకపోతే ఆటోమేటిక్లీ నెక్స్ట్ డే స్ట్రెయిన్ ఉంటుంది. దీనివల్ల ఇండైరెక్ట్లీ హైపర్ టెన్షన్ రావడము, చాలామందిలో లిపిడ్ ప్రొఫైల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడము, దానివల్ల లాంగ్ టర్మ్లో కార్డియోవాస్కులర్ హెల్త్ డిటోరియేట్ అయిపోవడం అనేది చాలా రెగ్యులర్గా చూస్తున్నాం. అలాగే డాక్టర్, మీరు ఇప్పటి వరకు చాలామంది పేషెంట్స్ని చూసుంటారు. కామన్గా ఏ కంప్లైంట్తో మీ దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు? సో ఎస్, నేను ఒక న్యూరో సర్జన్ అండి. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ న్యూరో రిలేటెడ్ డాక్టర్ కాబట్టి చాలామంది మాకు మైగ్రేన్ ఇష్యూస్తో వస్తూ ఉంటారు. ఓకే. ఈ పర్టిక్యులర్ స్లీప్ డిసార్డర్ వల్ల చాలామంది మైగ్రేన్ ఇష్యూస్లో మనం చూసేది చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లం స్లీప్ ఇష్యూస్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్, దీని నుంచి బయటపడాలంటే ట్రీట్మెంట్ అయినా లేకపోతే ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? యా, సో ఇప్పుడు ఈ స్లీప్ డిసార్డర్ అనేది మైల్డ్ స్టేజెస్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను చెప్పిన టిప్స్, ఫోన్ అవాయిడ్ చేసుకోవడము, అలాగే కొన్ని హ్యాబిట్స్ మార్చుకుని దాన్ని మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నాక మీకు స్లీప్ ఇంప్రూవ్ అయింది అంటే అది జాగ్రత్తల కింద చూస్తాం మనం. కానీ కొంతమందిలో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని చెప్పి, లేకపోతే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళల్లో మాత్రం డెఫినెట్లీ మెడికల్ హెల్ప్ అవసరము. మన దగ్గర దానికి రిలేటెడ్ పల్మనాలజిస్టులు కానివ్వండి, కార్డియాలజిస్టులు కానివ్వండి, అన్ని డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర మల్టీ మోడల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కొంతమందిలో అవసరం పడుతుంది. అండ్ డాక్టర్, మనం రీసెంట్గా ఒక న్యూస్లో కూడా చూసాం, నిద్రలేమి వచ్చిందని చెప్పేసి చాలామంది వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, లేదా ప్రిస్క్రిప్షన్ తీసుకున్నా సరే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వితౌట్ ప్రిస్క్రిప్షన్ స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేయొచ్చు అలాగా? ఒకటేంటంటే అన్ఫార్చునేట్లీ స్లీపింగ్ పిల్ ఆర్ ఎనీ ఆఫ్ ద బెంజోడైజెపిన్ గ్రూప్స్ అంటాము, ఈ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ అన్ని యాక్చువల్లీ ఓవర్ ద కౌంటర్ సేల్ ఉండకూడదు. డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ మెడికల్ స్టోర్స్ విచ్ ఆర్ గివింగ్ దీస్ టాబ్లెట్స్, అండ్ ఈ మధ్యకాలంలో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని అవగాహన లేని ప్లేసెస్లో ఇప్పటికీ అట్లా డిస్పెన్స్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ అ వెరీ రాంగ్ థింగ్ దట్ యూ షుడ్ డూ. బికాజ్ మీరు అర్థం చేసుకోవాల్సింది, స్లీప్ నిద్ర రావట్లేదు అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు ఇట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మెడిసిన్స్ లేకుండా మీరు ట్రై చేసి ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అండ్ 60-70% పేషెంట్స్లో ఇలాగే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వీళ్ళల్లో అనవసరంగా వీళ్ళు ఇలాంటి మెడిసిన్స్కి అలవాటు పడిపోయి అనవసరమైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం తప్పితే ఏముండదు. అలాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది వెరీ కామన్గా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో ఏంటంటే టంగ్ ఫాల్ అవడము ఇలాంటివి చూస్తూ ఉంటాం.
ఇలాంటి వాళ్ళు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి లేకపోతే స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలాంటి మెడిసిన్స్ తీసుకుంటే చాలా ప్రాణానికి కూడా అపాయం అయ్యే ఛాన్స్, ప్రమాదం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఇలాంటి మెడిసిన్స్ అనేది ఓన్లీ వెన్ క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ అప్పుడే తీసుకోవాలండి టాబ్లెట్స్. అండ్ డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది హ్యాపీగా టైం టు టైం పడుకుంటూ ఉంటారు, బట్ సడన్గా మధ్యలో 3-4 సార్లు లేవడము, లేచిన తర్వాత ఇమీడియట్గా ఏదో గాబరా పడిపోవడము, వాటర్ తాగాలనిపించడం, తిక్కగా బిహేవ్ చేయడం చేస్తుంటారు కదా, ఇది ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? దీనికి ఏమైనా లింక్ ఏమైనా ఉందంటే? యా, సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, యూజువల్గా స్లీప్ అనేది కొన్ని స్టేజెస్లో ఉంటుందండి. స్టేజెస్ ఆఫ్ స్లీప్ అనేది మనకి రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటాం. నాన్ రెమ్ స్లీప్ అనేది మళ్ళీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 or 4 స్టేజెస్ అకార్డింగ్ టు డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. దీంట్లో ఫస్ట్ స్టేజ్ అనేది ఎప్పుడైనా లైట్ స్లీప్ ఉంటుంది. లైట్ స్లీప్లో మేల్కు రావడము, లేకపోతే ఏదైనా చిన్న శబ్దం వచ్చినా మేల్కు రావడం అనేది వెరీ కామన్గా మనం చూస్తూ ఉంటాం. దట్స్ అ న్యాచురల్ థింగ్ టు హ్యాపెన్. తర్వాత డీపర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వేక్ఫుల్నెస్ అవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. దట్ మీన్స్ ఎక్కడో మనం చేసే యాక్టివిటీస్ ఆర్ డిస్టర్బింగ్ అవర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. సో ఇది న్యాచురల్ థింగ్ కాదు. దీనికోసము చాలా కామన్ టిప్స్ ఏంటంటే, యూజువల్గా చాలామంది చాలా అపోహల్లో ఏముంటారంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి పడుకుంటే చాలా నిద్ర పడుతుంది, డీప్ స్లీప్ పడుతుంది అని చెప్పి మగవారిలో చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం అనమాట. ఆల్కహాల్, విస్కీకి కానీ బియర్ కానీ తాగి పడుకోవాలి అని చెప్పి అలవాటు పడిపోతాం. బట్ దట్ ఈస్ అ వెరీ వెరీ రాంగ్ థింగ్. ఆల్కహాల్ అనేది మన డీప్ స్లీప్ని కంప్లీట్లీ డిస్టర్బ్ చేసేస్తుంది. మన రెస్టోరేటివ్ స్లీప్ అనేది కంప్లీట్గా పాడైపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మిస్కన్సెప్షన్స్ అంతే. ఇలాంటి మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. మీకు డేలో కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా మీ స్ట్రెస్ పెరిగిపోతుంది. దాంతో ఆటోమేటిక్లీ మీ స్లీప్ అనేది క్వాలిటీ పడిపోతుంది. అదే చాలా ఈవినింగ్స్లో లేకపోతే లేట్ నిద్రపోయే ముందు చాలా అగ్రెసివ్గా ఎక్సర్సైజ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ చేసినా మీ స్లీప్ క్వాలిటీ అనేది పడిపోతుంది. సో ఒక ప్రాపర్ స్లీప్ రావాలి అంటే ఇట్స్ ఎ బిగ్ సైన్స్ యాక్చువల్లీ. సో దాని గురించి లైక్ సింపుల్ టిప్స్ ఆర్ లైట్ మాడ్యులేషన్ ఒకటి. సెకండ్ థింగ్, నో ఆల్కహాల్, నో డైరెటిక్స్, కాఫీ, టీ ఇట్లాంటి స్టిమ్యులెంట్స్ ఏది కూడా ఈవినింగ్ 7 o'clock 6 o'clock తర్వాత తీసుకోకూడదు. అట్లీస్ట్ 6 o'clock 7 o'clock థింకింగ్ యూ గో టు స్లీప్ అట్ 10 o'clock. అంటే మీరు 10ంటికి పడుకోబోతున్నారంటే 3-4 గంటల ముందు కంప్లీట్గా స్టిమ్యులెంట్స్, కెఫీన్, కాఫీ, టీ ఆర్ ఆల్కహాల్, బియర్, విస్కీ ఇట్లాంటి డ్రింక్స్ అన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయడము. అలాగే కొంతమంది పెద్దవారిలో మనం ఏమంటామంటే ఈవెన్ లిక్విడ్స్ కూడా కొంచెం ముందలు తీసుకోవాలి అంటాం. ఎందుకంటే బాగా వాటర్ తాగినా, బాగా ఎక్కువ లిక్విడ్స్ తాగినా మధ్యలో బ్లాడర్ ఫుల్ అయిపోయి లెగవాల్సిన అవసరం రావచ్చు. సో ఈ లిక్విడ్స్ అనేది కూడా 3 to 4 hours ముందు కన్జ్యూమ్ చేస్తాము. ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి లైట్ మాడ్యులేషన్ చేసుకుని మనం కొంచెము అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ చేస్తే కూడా స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. దీని బియాండ్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ బియాండ్ కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వీఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ అండ్ ఇలాంటి వేక్ఫుల్ ఈవెంట్స్ ఉంటున్నాయి, బాగా చాలాసార్లు నిద్రలోంచి లేస్తున్నారంటే తప్పకుండా మెడికల్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అండ్ డాక్టర్, లాస్ట్ క్వశ్చన్, చాలామంది ఇప్పుడు సరైన టైంలో పడుకోవాలి, సరైన టైంలో ఎర్లీగా లేయాలి అనుకుంటే కొంతమంది టూల్స్ యూస్ చేస్తుంటారు లేదా యాప్స్ని యూస్ చేస్తుంటారు కదా, అది మంచి పని అంటారా? మీరు సజెస్ట్ చేస్తారా? యా, సో టూల్స్ అంటే యూ మీన్ మెజరింగ్ టూల్స్ అంటున్నారు కదా? సో ఐఎమ్ ఎ బిగ్ బిలీవర్ ఆఫ్ దట్ అండి. మీరు చూస్తే నేను కూడా ఒక మెజరింగ్ టూల్ కంపల్సరీ చేసుకుంటాను. సో ద సైన్స్ ఇస్ వాట్ యూ కెన్ మెజర్, యూ కెన్ ఇంప్రూవ్. సో మీరు మెజర్ చేయకపోతే మీరు ఇంప్రూవ్ ఎలా చేసుకుంటారు అనేది. ఎస్, కానీ ఇలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వుకుంటూ దెన్ యూ కెన్ మెజర్ యువర్ స్లీప్ టు ఇంప్రూవ్ ఇట్ మచ్ ఫర్దర్. డెఫినెట్లీ చాలామందిలో ఇలాంటి స్లీప్ మెజర్మెంట్ టూల్స్ అంటే స్మార్ట్ వాచెస్ కానీ స్మార్ట్ రింగ్స్ కానీ ఇట్లా యూజ్ చేసే వాళ్ళల్లో స్టడీస్ ఆర్ టెలింగ్ దాట్ వీళ్ళు మెల్లగా వాళ్ళ స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకోవడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కానీ ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అండి. అంటే 2 వైపులు పదునున్న కత్తి. ఎందుకంటే ఎక్కువ మెజర్ చేసేసుకుని అరే ఎంత పడుకున్నా కానీ నాకు సరిగ్గా రావట్లేదని దానివల్ల యాంగ్జైటీకి గురయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దాన్ని ఒక మోటివేషన్ టూల్ లాగా యూజ్ చేసుకోవడం చాలా అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇంత పెద్ద సబ్జెక్ట్ని ఇంత చిన్న టైంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎందుకు వస్తుంది, దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయబోతున్నాం, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.